హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ అయితే మనం హౌస్ వైఫ్స్కి అలాగే అమ్మాయిలకి యూజ్ అయ్యే టాపిక్ నేను మీ అందరితో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి అమ్మాయికి, ప్రతి మ్యారేజ్ అయిన అమ్మాయి తప్పకుండా చూడాలి అండి. చూడకపోతే మీరు నిజంగానే చాలా చాలా లాస్ అయితే అవుతారు. అంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు వినండి. ఈరోజు అయితే నేను సెలెక్ట్ చేసుకునే టాపిక్ వచ్చేసి స్ట్రెస్. రియల్ లైఫ్లో నేను నా కళ్ళతో చూశాను. ఈవెన్ హాస్పిటల్స్లో కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, ఇది జరిగాయన్నమాట. ప్రతి ఒక్క అమ్మాయి ఈ యొక్క విషయాలు అయితే తెలుసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్ దేని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే స్ట్రెస్. అవునండి, స్ట్రెస్ వల్ల హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అది మా ఫ్యామిలీలోనే జరిగింది. అసలు హాస్పిటల్లో హాస్పిటల్ వచ్చేసి హైదరాబాద్లో నాకు హాస్పిటల్ నేమ్ అయితే సరిగ్గా గుర్తు లేదండి. కానీ అక్కడ నేను చదివిన కొన్ని పాయింట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్ట్రెస్ కెన్ కాజెస్ హార్ట్ డిసీజెస్ అని రాసి ఉందన్నమాట. అసలు నేను షాక్ అండి. ఏంటి, స్ట్రెస్ వల్ల హార్ట్ జబ్బులు వస్తాయా? స్ట్రెస్ వల్ల మన హార్ట్ అనేది బ్లాక్ అవుతుందా? ఇవన్నీ నేను తెలుసుకోవడం జరిగింది. అండ్ స్ట్రెస్ వల్ల మన హార్ట్ బీట్ లో అవుతుంది, స్ట్రెస్ వల్ల మన హార్ట్ బీట్ హై అవుతుంది. దీనివల్ల నష్టం ఎవరికి అండి? ఆడవాళ్ళకే కదా. స్ట్రెస్ ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నారు. అప్పటి కాలంలో లాగా మనకి బయట కూర్చోవడం కానీ, బయట మనం ఒక మంచం వేసుకొని కూర్చొని నలుగురు కలిసి మాట్లాడుకునే రోజులు అయితే ఇవి కాదు. కాబట్టి స్ట్రెస్ అనేది ప్రతి అమ్మాయికి ఉంటుంది. అందుకే నేను ఈ ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి స్ట్రెస్ కాజెస్ షుగర్ అన్నమాట. ఇది కూడా నేను మా ఫ్యామిలీలోనే చూశాను. అంటే మా ఫ్యామిలీ అండ్ మా సరౌండింగ్లో ఫ్రెండ్స్ కానివ్వండి, మా సరౌండింగ్లో ఉన్న వాళ్ళని నేను చూడడం అయితే జరిగింది. అండ్ స్ట్రెస్ కెన్ కాజెస్ క్యాన్సర్. నేను మా ఫ్యామిలీలోనే చూశానండి. 2 ఉన్నారు క్యాన్సర్తో సఫర్ అవుతున్నారండి. స్ట్రెస్ అంటే మానసికంగా ఆలోచించడాన్ని స్ట్రెస్ అని అంటారు. మనం ఏడ్చడం, మన బాధలన్నీ కరెక్టే కానీ ఎవరు తీర్చలేరు. దానివల్ల ఆలోచించి మన ఒక హెల్త్ పాడు చేసుకొని మనమే సఫర్ అవుతాం. అండ్ స్ట్రెస్ కెన్ కాజెస్ అలర్జీస్. అలర్జీ అయితే నాకు పర్సనల్గా నాకే వచ్చిందనమాట. సో నాకు వచ్చేసి నేను కొంచెం ఎక్కువ ఆలోచించాను. నా లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను ఆలోచించేసరికి నాకు అలర్జీ రావడం అయితే జరిగింది. అది స్కిన్ అలర్జీ అనమాట. షాక్ అండి, రియల్గా చెప్తున్నాను. స్కిన్ అలర్జీ నా చిన్నప్పటి నుంచి నాకు అలర్జీనే లేదు. నాకు స్కిన్ అలర్జీ వచ్చింది. నేను ఎంత సఫర్ అయ్యానంటే అంత సఫర్ అయ్యానండి. స్ట్రెస్ వల్ల ఇన్ని జరుగుతాయనేది కూడా ఎవ్వరికీ తెలియదు. తెలిస్తే ఎవరం దాని జోలికి వెళ్ళము. అంటే మనం ఎక్కువ ఆలోచించడం ద్వారా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది ఎవ్వరికీ తెలియదండి. నాకైతే పర్సనల్గా తెలీదు. ఒకవేళ నేను తెలుసుకొని ఉంటే నా లైఫ్లో అయితే నేను కోలుకోలేని దెబ్బనైతే ఒకటైతే తీసుకోవడం అయితే జరిగింది. ఆ బోర్డులో నేను ఇందాక మీకు రాసి చూపించాను కదా, అందులో నేను ఇప్పటికీ సఫర్ అవుతున్నానండి. అది నాకు ఇది తొందరగా నయం అవుతే నేను ఇంకా చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటాను. ఈ స్ట్రెస్కి మనం ఎలా దీని నుంచి బయటపడాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. నాకు పర్సనల్గా డాక్టర్స్ షేర్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ నేను విన్నాను. కాబట్టి మీలో ఎవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా నేను మెయిన్ పాయింట్ చెప్పాలనుకున్నాను. సో నేనైతే నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. సో వెళ్తే అక్కడ ఒక పేషెంట్ అయితే డాక్టర్తో మాట్లాడుతున్నారనమాట. సో తను ఏడుస్తుంది. తన ఏజ్ చాలా చిన్నదండి. తనకి జస్ట్ మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయింటే తనకి ఏమైందంటే తనకి టైప్ 2 డయాబెటిక్ వచ్చిందనమాట. ఓ గాడ్, షీఈస్ క్రయింగ్. డాక్టర్తో చెప్తుంది నా ఏజ్ చిన్న ఏజ్ అండి అని ఏడుస్తుంది. ఫుడ్ తినొద్దు అని చెప్తున్నారు, రైస్ తినకూడదంట. ఒకవేళ తనకి కడుపు నిండా అన్నం కూడా తినకూడదంట. ఒకవేళ తను తిన్నా హాఫ్ అన్ అవర్కి కొంచెం గ్యాప్ ఇచ్చి తినాలి. అసలు అంత చిన్న ఏజ్ అమ్మాయి అండి. పాపం నాకు చాలా బాధేసింది. అక్కడి వరకు ఏ ఆడవారు వెళ్ళకూడదు. ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరితో షేర్ చేయాలి అనేదే
నేను అనుకున్నాను. నాకు దేవుడి దయతో ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ అయితే దొరికింది కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క వీడియో తప్పకుండా చాలామందికి యూజ్ అవుతుందండి. దయచేసి ఎక్కువ ఆలోచించుకోకండి, దయచేసి ఎక్కువ బాధపడకండి. బాధపడుకోకుండా మీకంటూ ఒకటి ఏదైనా సాధించుకోండి. ఏదైనా కొందరికి జాబ్ చేయడం అంటే ఇష్టం, జాబ్ చేసుకోండి. అంటే బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. సో ఇలా ఏమన్నా ఇంకా చాలా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. అవి నేను ఇంకొక వీడియోలో అయితే చేస్తాను. మీ అందరికీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నేను మంచి టాపికే మీ అందరితో షేర్ చేసుకున్నాను అని నాకు హార్ట్ఫుల్గా అనిపించింది. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరు కూడా ఇలాగే నాలాగే హ్యాపీగా ఫీల్ అయి ఉన్నాం. మీ అందరికీ యూజ్ అనిపించిన కింద కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. నేను చాలా 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 కష్టపడుతున్నానండి. నాకు అందరి సపోర్ట్ కావాలి. దయచేసి